ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. గురు రూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి నుంచి జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారి వరకు, శంకరాచార్యుల వారి నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి సమస్త గురువులు కూడా ఒక్కరే అని గురు స్వరూపానికి నమస్కారము చేస్తున్నాము. ఆ గురు స్వరూపము వ్యోమము మొత్తము వ్యాపించి ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు, మహేశ్వరుడు, మహాదేవుడు అయినటువంటి ఆ ఈశ్వర స్వరూపముగా భావించి గురువుకు నమస్కారము చేసుకుంటున్నాము. ఈరోజు మానసిక తపోరాధనలో మనము మొట్టమొదటి విభాగానికి వెళుతున్నాము. అది ఏ పూజా కార్యక్రమములు చేసినా కూడా మనము ఈ మంత్రములతోటి ప్రారంభిస్తాము. అవే కేశవనామములు. కేశవనామములు 24. ఈ 24 నామములతో, ఈ 24 నామములలోనూ 3 నామములతోటి మనము జలమును స్వీకరిస్తాము. 4వ నామముతోటి చేతిని ప్రక్షాళన చేసుకుంటాము. దాని తరువాత మిగిలిన నామములను నామములుగా నమః నమః అంటూ మనము ఈ 24 నామములను స్మరిస్తాము. ఇందులో మొదటి 3 నామముల్లోనూ ఉన్నటువంటి మొదటి నామమైన కేశవ నామముతోటి ఈ 24 ఉన్నాయి కనుక వీటిని కేశవ నామములు అని అంటారు. ఓం కేశవాయ స్వాహ అని మొదటిసారి, ఓం నారాయణాయ స్వాహ అని రెండోసారి, ఓం మాధవాయ స్వాహ అని మూడవసారి జలమును స్వీకరించిన తరువాత ఓం గోవిందాయ నమః అని మనము నీటిని విడిచిపెడతాము. ఇక అక్కడి నుంచి మిగిలిన నామములు అన్నీ కూడా మనము నమః అని అంటాము. అయితే మనకు ఈ వాంగ్మయంలో ఈ 24 మంత్రములను, 24 నామములతో ఏర్పడిన మంత్రములను గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఇవి కొన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంది. కనుక కొంతమంది గురుదేవులను, అయ్యా మాకు ఒక స్తోత్ర రూపంలో వీటిని ఇవ్వండి అని కోరిన మీదట గురుదేవులు ఈ స్తోత్రాన్ని రచించారు. ఈ అనంత సాహితీ సర్వ కార్యక్రమముల్లోనూ కూడా కేశవ నామాలను ఈ స్తోత్ర రూపంలో స్మరిస్తూ 3 సార్లు జలమును తీసుకొనడం జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనంటే ఒక్క నామము కూడా మనకు మర్చిపోవటము జరగదు. అలాగే అన్నీ కూడా వరుసగా వస్తాయి. ఇప్పుడు మనము చేస్తున్నటువంటి మానసిక తపోరాధనలు మనము జలమును స్వీకరించటము ఉండదు. ఇది మానసికంగా మనము చేయవలసి ఉంటుంది. కనుక ఈ మానసికంగా చేస్తున్నాము కనుక మరింత విశేషంగా ఈ స్తోత్రమునకు ప్రాధాన్యత ఏర్పడింది. కనుక ఈ కేశవనామ స్తోత్రము గురుదేవుడు ప్రసాదించినటువంటి ఈ కేశవనామ స్తోత్రమును చదువుకొని ముందుగా మానసికంగా ఈ 3 సార్లు జలమును స్వీకరిస్తున్నాము అని భావించటంతో మన మానసిక తపోరాధన మనకు మొదలవుతుంది. గురుదేవులు ప్రసాదించినటువంటి ఈ కేశవ నామ స్తోత్రము ఈ విధంగా ఉంది. ఓం
నామస్మరణాదన్యోపాయం నై పశ్యామో భవతరణే. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన. త్రివిక్రమ శ్రీవామన శ్రీధర హృషికేశ పద్మనాభ పాహి. దామోదర సంకర్షణ మామవ వాసుదేవ ప్రద్యుమ్న విభో. హే అనిరుద్ధ హే పురుషోత్తమ రక్షాధోక్షజ నారసింహ. ఆగచ్ఛాచ్యుత త్రాహి జనార్దన ఉపేంద్ర కిం మా ఉపేక్షసే. అనంతరామస్తుత నామ హరే శ్రీకృష్ణాయ నమోస్తు నమస్తే. అనంతరామస్తుత నామ హరే శ్రీకృష్ణాయ నమోస్తు నమస్తే అని గురుదేవుల నామము కూడా ఇందులోనే ఉన్నది. ఇది కొంతమంది భక్తులు కోరిన మీదట మన గురుదేవులు మనకు ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రము. ఈ స్తోత్రము చదువుకుంటే కేశవ నామముల్లో ఒక్కటి కూడా మనము మర్చిపోకుండా అన్ని నామములు ఒక వరుసలో మనము స్మరించి వాటిని స్మరించినందువల్ల ఉన్నటువంటి పుణ్యాన్ని మనము పొందుతాము. ఇది అనంత సాహితికి గురుదేవులు ప్రసాదించిన ఆధ్యాత్మిక వరం కనుక దీనితోటి మన మానసిక తపోరాధనను మొదలు పెడుతున్నాము. ఈ మానసిక తపోరాధనలో ఈ స్తోత్రంలో ముఖ్యంగా మనము కొన్ని నామములను విశేషంగా చెప్పుకోవాలి. మనం సాధారణంగా చేస్తున్నటువంటి తప్పులు, పలకటంలో చేస్తున్నటువంటి తప్పులు ఏమిటి? జనార్దన అని అంటాం. జనార్దన కాదు, జనార్దన. అక్కడ గూటము ఉండదు. అలాగే మధుసూదన అని అంటాం. మధుసూదనుడు, మధువు అనేటువంటి రాక్షసుడిని చంపినవాడు. ధనువు అంటే చంపటము, ధనువు. మధుసూదన అంటే కనుక ఈ చిన్న వివరణలతోటి ఈ స్తోత్రమును ముందుగా అభ్యాసము చేయండి. వాత్సల్య భాజన మగాధిప కన్యకాయ మత్సర్య శూన్య హృదయైర్భువి భావనీయం. మృత్యూహ జాత వినిపాతన లబ్ధవర్ణమత్యోర్జితం. హృది భజామి గణాధీనాథం అని స్వామిని మన హృదయంలో ధ్యానం చేద్దాం. పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క మాతృప్రేమకు కేంద్రమైన వాడు ఎవడో ఆయన్ని లోకంలో అసూయలేని వారు అందరూ నిత్యం ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయన సర్వ కార్య విజయాలకు అడ్డంకులను తొలగించటంలో నిష్ణాతుడు. అటువంటి స్వామి ఎవరు? ఇంకెవరు? సర్వగణాలకు అధిపతి అయిన ఆ గణనాథుడు. ఆయన్ను నేను నా హృదయంలో ధ్యానం చేస్తున్నాను అని ఆ గజముఖుడు లంబోదరుడు అయినటువంటి స్వామి వారిని మీరు ధ్యానం చేయండి. దీని తర్వాత ఆవాహన చేసుకుందాము. ఆవాహయామి గణనాథముమా మహేశ సర్వస్వభూతమపనీత దురంతరాయం. యోగీంద్రమానస సరోరుహం సవికాస లీలా విశేష చతురం నిగమాంతనిష్ట
మహేశ్వరుడు మరియు ఉమాదేవీలకు అత్యంత ప్రియమైన వాడు, అన్ని కష్టాలను నాశనం చేసేవాడు. గొప్ప యోగులు మానస సరస్సులో హంసలుగా విహరిస్తూ ఉంటారు. అటువంటి యోగుల హృదయ కమలాలను వికసింపచేయటంలో నిపుణుడు ఆ గణనాథుడు. ఆయనే ఉపనిషత్తుల లక్ష్యం. అటువంటి గణనాథుడిని నా పూజల కోసము స్వాగతం చెబుతూ నా మనస్సులోనికి ఆవాహన చేస్తున్నాను అని నమస్కారం చేసుకోండి. ఆసనాన్ని సమర్పిద్దాము. మాణిక్య మంజుల మరీచి మనోజ్ఞ పార్శ్వం సాంద్రీభవన్ మరకతావలి మేచకాభం ముక్తామణి ప్రకరమే దురితాంతరాళం రత్నాసనం తవ హృదా పరికల్పయామి. ఓ ప్రభు, నీ కోసం గొప్ప మణులతోటి, మరకత మాణిక్యములతోటి, ముత్యములతోటి కూడిన రత్నాల ఆసనం నా మనస్సులో ఊహించుకుంటున్నాను. నా హృదయంలోకి ఆవాహన చేసుకున్న నిన్ను ఆ స్వర్ణ రత్న మణిమయమైనటువంటి ఆసనం మీద నిన్ను సుఖంగా కూర్చోమని వేడుకుంటున్నాను. అర్ఘ్యం పాద్యం సమర్పిద్దాం. గంగాది పుణ్య సరితాం పరిపూత తీర్థైః పాద్యం తవాద్యవధి శూన్య సమర్పయామి. అర్ఘ్యం దదామ్యహమనర్ఘ గుణాభిరామ ప్రత్యూహవారణ సువారణ వక్త్రతుభ్యం. ఓ గజముఖుడా, నీ హస్తములను పాదములను శుభ్రపరచటానికి గంగ వంటి వివిధ పవిత్ర నదుల నుండి సేకరించిన జలమును గౌరవంగా నీకు సమర్పిస్తున్నాను. ఎటువంటి పరిమితులు లేని అసంఖ్యాక మంచి లక్షణములతో నా మనస్సును ముంచెత్తు అని ప్రార్థిస్తున్నాను. స్వామివారికి ఆచమనం, స్నానం కోసం జలములు సమర్పిస్తున్నాము. ప్రత్యాహృతైరఖిల పుణ్య సరిద్వారాభ్యస్తీర్థదామ్యమలమాచమనం చ తుభ్యం. సూక్తాది మంత్ర నివహైరభిమంత్రితైశ్చ పుణ్యోదకైస్తవ శిరస్నపయామ్యజస్రం. వేద సూక్త మంత్రాల చేత నీకు అభిషేకం చేస్తున్నాను. అన్ని పవిత్రమైన నదుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన దివ్య జలాలను నీ ఆచమనం కోసము సమర్పిస్తున్నాను. స్వామివారి దర్శనం. ఆచూడమాచరణమప్యభిషిచ్య తీర్థైః ఆలోక్యన్నఖిల మంగళమాననం తే. ఆనంద నిర్భర మనాశ్చులుకీకృతాక్షః కిం వా భవామి సఫలీకృత పుణ్యజన్మా. నేను నా కళ్ళతో చూడలేని నీ దివ్య మంగళ ముఖార విందాన్ని పరమ పవిత్రమైన జలాలతో స్నానం చేయించి నా మనస్సుతో చూస్తున్నాను. నా మనోనేత్రాలు ఆనందంతో నిండిపోయిన జన్మ సఫలీకృతమగుగాక. ఇప్పుడు వస్త్ర యజ్ఞోపవీతాభరణాలను సమర్పణ చేద్దాము. కస్తూరికా ఘుమఘుమీకృత చందనాని దివ్యం దుకూలయుగలం చ దదామి తుభ్యం. యజ్ఞోపవీతమభిమంత్రితమర్పయామి. దివ్యాంశ్చ భూషణగణాన్ ప్రతిపాదయామి.
నీ దివ్య మంగళ రూపానికి ఘుమఘుమలాడే కస్తూరి చందనాది దివ్య పరిమళ ద్రవ్యాలు, మనోహరమైన పట్టు వస్త్రాలు, యజ్ఞోపవీతం, సువర్ణమణిమయ దివ్య ఆభరణాలు సమర్పిస్తున్నాను. దయతో స్వీకరించు స్వామి. ఇక పుష్పార్చన చేస్తున్నాను. జాతి సుచంపక సరోరుహ కుందమల్లీ బిల్వాదిభిర్బహువిధైరితరైశ్చ పుష్పైః స్వామర్చయన్నమర సంహిత సేవ్యమానం ఆరాధ్భజామి తు కదా కృతకృత్య భావం. జాతి చంపక కమలం మల్లె వంటి వివిధ అద్భుతమైన దివ్య పరిమళ పుష్పాలను, బిల్వ దళాలను ఉపయోగించి నిత్యము నీకు దేవతలు పూజలు చేస్తూ ఉంటారు. నేను కూడా నా మనోతృప్తి కోసం ఆ దివ్య పుష్ప రాజములతోటి పూజ చేస్తున్నాను. ధూప దీప సమర్పణ చేస్తున్నాను. స్వామిందదామ్యగరు గుగ్గులు చందనాది ధూపాన్ సుగంధ భరితాన్ శివసూనవేతే ఆజ్ఞప్లుతమల సువర్తిభిరేధమానమాదర్శయామి ననుతే తపనీయ దీపం. ఓ శివకుమార, ఆహ్లాదమైన సువాసనలతో కూడిన అగరు చందనాదులతో కూడిన దైవిక ధూపాన్ని నీకు సమర్పిస్తున్నాను. స్వచ్ఛమైన ఆవు నేతిలో ముంచిన వత్తులను ఉపయోగించి వెలిగించిన బంగారు దీపాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఇప్పుడు నైవేద్యం. జోష్యైశ్చ భక్ష్య నివహైశ్చ కరంబితం తే భోజ్యం దదామి గణనాయక దివ్యమన్నం ఆమోదకం చ గిరిజాసుతమోదకానాం స్వామిన్ పరశ్చతమపి ప్రతిపాదయామి. ఓ గణనాయక, లెక్కలేనన్ని మోదకాలను నీ ఆమోదం కోసము సమర్పిస్తున్నాను. వివిధ రకాలైన తీపి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను నువ్వు ఆరగించడానికి సమర్పిస్తున్నాను. ఓ గిరిజాపుత్రుడా, నీ తొండముతో వాటిని స్వీకరించి మాకు ఆనందం కలుగచేయి. ఆనమ్రనాకి గణమంజుల మౌలిమాలా నీరాజ్యమాన చరణద్వయ విఘ్నహంతః కర్పూరదీప నివహైస్తవ పాద పద్మం నీరాజయామి నను మాం పరిపాహి భక్తం అని కర్పూర నీరాజనాన్ని సమర్పిద్దాము. అన్ని అడ్డంకులను తొలగించేవాడా, దేవతలు నీ పాదాలపై పడి నమస్కరిస్తుండగా వారి శిరస్సులపై ఉన్నటువంటి కిరీటముల్లోని రత్న కాంతులతో నీ పాదాలు శోభిల్లుతున్నాయి. నేను కూడా వెలిగించిన కర్పూరంతో చేసిన హారతి కిరణాలతో నీ చరణాలను చుట్టుముట్టుతున్నాను. నీ భక్తుడనైన నన్ను రక్షించు. పుష్పాంజలిం ప్రచురయామి సువర్ణ పుష్పైః సన్మంత్ర పుష్పమపి చ ప్రతిపాదయామి సర్వోపచార పనివహాంశ్చ సమర్పయామి. స్వామిన్ గణాధిప సముద్ధరవాం భవాబ్ధేః అని సువర్ణ మంత్ర పుష్పాన్ని సమర్పిస్తున్నాను. అపారమైన భక్తితో బంగారు పుష్పాలు సమర్పిస్తున్నాను. మంత్రాలనే పుష్పాలను కూడా నీకు సమర్పిస్తున్నాను.
నీకు సర్వవిధ సేవలను చేస్తున్నాను ఓ గణనాథ. సంసారమనే ఈ లోతైన సముద్రం నుండి నన్ను రక్షించు. నారోగ్యమద్య కలయేన చ భోగ్యజాతం భాగ్యం నవా విషయలం పటతా నిదానం వైరాగ్యమేవ సుతరాముపలభ్య యన్మాం స్వామిన్ సముద్ధర భవాంబునిధేర్దురంతాత్ అని ప్రార్థనను చివరిగా సమర్పిస్తున్నాను. ఓ ప్రభు, ఆరోగ్యం కోసమో భోగ భాగ్యాల కోసమో విషయ లంపటత్వంతో కూడిన కోరికలతోటి నిన్ను చేరడం లేదు. వైరాగ్యమే సుతరాము నాకు కావాలి. ఈ అంతులేని సంసార సాగరాన్ని దాటటానికి సాయం చెయ్యి. ఇత్థం గణాధిపతి మానస పూజనం యః కైవల్యదం సులలితం పఠతీహ భక్త్యా నాగామి జన్మ భయమస్తి తస్య పుంసః కైవల్య సౌధమచిరాదను వీక్షతే సహ. ఈ మానస పూజా ఫలం ఇది. సులలితమైన ఈ గణేశ మానస పూజా స్తోత్రం భక్తితో చదువుకున్న వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. రాబోయే జన్మల భయం ఉండదు. కైవల్య సౌధంలో నిత్యం సత్యమైన వాడిని చూస్తుంటాడు. ఇది శ్రీ జగద్గురువు శ్రీ శృంగేరి పీఠాధిపతి అయిన శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు మనకు ప్రసాదించిన దివ్యమైనటువంటి శ్రీ గణేశ మానస పూజా స్తోత్రం. అథ శ్రీ శివమానస పూజా. రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతి చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే అశుభతే హృత్కల్పితం గృహ్యతాం. సర్వ పశువులకు నాథుడైనటువంటి ఆ పరమేశ్వరుడు దయానిధి. ఆయనకు హృదయంలో కల్పించినటువంటి ఈ ఉపచారములను చేస్తున్నాను. రత్నై కల్పితమాసనం. రత్నములు బంగారముతోటి కూడిన మహాసింహాసనాన్ని సమర్పిస్తున్నాను. హిమజలై స్నానం. స్నానానికి హిమజలములు ఇస్తున్నాను. దివ్య అంబరము అంటే స్వామివారికి స్నానము తరువాత దివ్య అంబరములు వస్త్రములు ఇస్తున్నాను. నానారత్న విభూషితం అంటే స్వామివారికి రత్నములు పొదిగినటువంటి విశేషమైనటువంటి ఆభరణాలను ఇస్తున్నాను అని ఆభరణం సమర్పయామి అన్నమాట. మృగ మదామోదాంకితం చందనం. ఇక్కడ స్వామి వారికి అన్ని రకములైనటువంటి చందనాదులు వీటిల్ని కూడా స్నానం అనంతరము సమర్పిస్తున్నాము. కస్తూరి అని అంటాం కదా, మృగముల నుంచి మనము సేకరిస్తాము. చందనము అలాగే కొన్ని చెట్ల నుంచి సేకరిస్తాము. వాటి నుంచి సేకరించినటువంటి చందనాన్ని స్వామికి సమర్పిస్తున్నాను. జాతి చంపక బిల్వపత్ర రచితం పుష్పం. పుష్పములు అలాగే పత్రములు స్వామి వారికి స్నానానంతరము పూజ చేస్తున్నాము. దివ్యమైనటువంటి సువాసనలు కలిగినటువంటి మల్లె, గులాబీ ఇత్యాదులతోటి. ఆ తరువాత స్వామి వారికి ధూపం ఇస్తున్నాము.
అంటే అగరవత్తులు, అలాగే సాంబ్రాణి ఇత్యాదులు. దాని తర్వాత దీపం దర్శయామి కదా, దీపాన్ని స్వామికి మనము సమర్పిస్తున్నాము. ఈ విధంగా ఉపచారములు అన్నీ కూడా మనస్సుతోటి సంకల్పించి చేస్తున్నాను స్వామి, దయానిధివి కదా, పశుపతివి కదా, అన్నింటినీ స్వీకరించు అని ఆది శంకరాచార్యుల వారు ప్రసాదించినటువంటి మానస పూజతో శివుని అర్చించటంలో మొదటి శ్లోకం. సౌవర్ణే నవరత్న ఖండ రచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఇక దీని తర్వాత మిగిలినటువంటి ఉపచారములు స్వామి వారికి చేస్తున్నాము. సౌవర్ణే నవరత్న ఖండ రచితే పాత్రే, మామూలు పాత్ర కాదది, నవరత్నాలు పొదిగినటువంటి స్వర్ణమయమైనటువంటి పాత్రలో ఘృతము అంటే నెయ్యి వేసి తయారు చేసినటువంటి పాయసము, అలాగే భక్ష్యం పంచవిధం, పంచభక్ష్యాలు అని అంటాం కదా, 5 రకములైనటువంటి భోజన పదార్థములు ఉన్నాయి కదా, వాటిని ఇస్తున్నాను అని. పయోదధియుతం, అలాగే పాలు, పెరుగు, రంభాఫలము, పానకము ఇత్యాదులు ఇస్తున్నాము అని. అలాగే శాకానామయుతం జలం రుచికరం, పానకాల్లో కూడా విశేషమే. చాలా మందికి తెలవనిది ఏంటంటే, పూర్వము మల్లెపూలతోటి, అలాగే కొన్ని రకములైనటువంటి పూలతోటి కూడా, అలాగే కొన్ని రకముల ఇప్పటికి కూడా మనం దబ్బాకుతోటి మజ్జిగ రసాన్ని తయారు చేస్తాము. అలా ఆకులతోటి కూడా వివిధ దివ్యమైనటువంటి పరిమళాలు వెదజల్లేటువంటివి, అలాగే రుచికరమైనటువంటి జలములు తయారు చేసేవారు. అదన్నమాట ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు చెబుతూ ఉన్నటువంటిది. రుచికరం కర్పూర ఖండోజ్వలం తాంబూలం, తాంబూలం కూడా ఇస్తున్నాము స్వామి, అందులో తినే కర్పూరాన్ని ఉంచి మీకు మనసా మయా విరచితం భక్త్యా ప్రభో ఇస్తున్నాను ప్రభో, నేను అలాగే మనస్సుతోటి వీటిలన్నింటినీ నీకు సమర్పిస్తున్నాము, కృపయా స్వీకురు అని పరమేశ్వరుణ్ణి ఆది శంకరాచార్యుల వారు 2వ శ్లోకంలో స్వామి వారిని ప్రార్థించారు. ఛత్రం చామరయోర్యుగం యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగ కాహల కళా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహువిధా హ్యేతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విధో పూజాం గృహాణ ప్రభో. అలాగే స్వామి వారికి మిగిలిన ఉపచారంలో కూడా ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఛత్రం చామరం అంటే స్వామి వారికి గొడుగు పట్టటము, అలాగే వింజామర్లతోటి వేచటము, అలాగే నిర్మలమైనటువంటి అద్దాన్ని చూపిస్తున్నాము అని. వీణాభేరి మృదంగ కాహల కళా గీతం చ నృత్యం తథా. ఈ ఉపచారంలో వీణ, మృదంగము, ఇతరమైనటువంటి లలితమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి సంగీత వాద్యముల నుంచి వచ్చిన సుస్వరములతోటి కూడిన ఆ సంగీత విభావరిని స్వామి వారికి సమర్పిస్తున్నాము. గీతము ఆలాపిస్తున్నాము. నృత్యము కూడా స్వామి వారికి సమర్పిస్తున్నాము. అలా బయలుదేరినదే దేవదాసి వ్యవస్థ. ఈ దేవదాసి వ్యవస్థ ఇదిగో ఈ విధంగా నృత్యం చేసి
ప్రతిరోజు కూడా స్వామివారికి నిర్వహించే దర్బారులో ఆ స్వామివారికి నృత్య కైంకర్యం చేసేవారన్నమాట. సాష్టాంగం ప్రణతి, అలాగే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాము, అలాగే స్తుతి, నిన్ను స్తుతిస్తున్నాము అనేక రకములైనటువంటి స్తోత్రములతోటి. సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఈ విధంగా మానసికంగా వీటిని అన్నింటినీ కూడా నీకు సమర్పిస్తున్నాను స్వామి, వాటిని స్వీకరించు. వీటిని అన్నింటినీ కూడా సమర్పిస్తున్నాను స్వామి, స్వీకరించు అని. ఇక దీని తర్వాత అతి ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని శంకరాచార్యుల వారు మనకు ప్రసాదిస్తున్నారు. ఆత్మత్వం గిరిజామతి సహజరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ ఇవి స్తోత్రాణి సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఇక ఈ మానసికమైనటువంటి పూజలో శిఖరాయమానమైనటువంటి శ్లోకము ఇది. ఆత్మ త్వం, స్వామి నా ఆత్మవు నువ్వే. గిరిజ మతి, ఆ పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి నా బుద్ధి. సహచరాహ ప్రాణాహ, నాకు సహచరులు స్నేహితులు, నాతోటి వచ్చేటువంటి వారు ఎవరంటే నా పంచ ప్రాణములు. నా శరీరమే నా ఇల్లు, శరీరం గృహం. భూజాతే విషయోపభోగ రచన, నేను ఏ విషయ భోగముల్లో మునిగిపోయినా సరే నీ పూజ చేస్తున్నాను అనుకో. నిద్ర సమాధి స్థితి, హాయిగా నేను నిద్రపోతున్నాను అని అంటే దాన్ని నిద్ర అని చెప్పి అనుకోకు, నీ సమాధి స్థితిలో ఉన్నానని భావించు. సంచార పదయోహో ప్రదక్షిణ విధి, నేను నా కాళ్లతోటి నా ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే నీ చుట్టూతా ప్రదక్షిణ చేస్తున్నాను అని అనుకో. స్తోత్రాన్ని సర్వాగిరో, నా నోటితోటి ఇవన్నీ ఏమి మాట్లాడినా సరే అవన్నీ కూడా నిన్ను స్తోత్రములను స్తుతులు చేస్తున్నాను అని అనుకో. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం, యది యత్ కర్మ కరోమి తత్ అఖిలం, నేను ఏ కర్మలు చేస్తున్నా సరే ఆ కర్మలు అన్ని కూడా శంభో తవ ఆరాధనం, అవి అన్ని నిన్ను ఆరాధిస్తున్నాను అని అనుకో ఓ మహాశంభో అని దీనికి అర్థము. ఇక చిట్ట శ్లోకము ఇది. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అని 5వది చివరిది అయిన శ్లోకంలో శంకరాచార్యుల వారు ప్రార్థిస్తున్నారు. ఇదిగో మానసికంగా అన్ని ఉపచారములతోటి నీకు పూజ చేశాను, ఇక చివరిగా ఇదిగో చెప్తున్నాను విను నాయనా. కరచరణ కృతం, నేను కాళ్ళు చేతులతోటి చేసినవి. వాక్కాయజం, వాక్కుతోటి శరీరముతోటి చేసినటువంటి కర్మలు అన్నీ కూడా. లేదా శ్రవణ నయనజం వా, శ్రవణము అంటే చెవులతోటి అనేక రకములైనటువంటి పాపములు, నయనజం కళ్ళతోటి చేసినటువంటి పాపములు, చూసినటువంటి పాపములు, చూస్తూ చేసినటువంటి పాపములు, మానసం వాపరాధం మనస్సుతోటి చేసినటువంటి అపరాధములు. ఇవన్నీ నిషేధించిన పాపాలైనా నిషేధించకపోయినవైనా సరే ఆ పాపములు నాకు ఏవి పాపములు ఏవి పాపములు కావు నాకు తెలియదు, నీకు తెలుసు గనక వాటిని అన్నింటినీ కూడా సర్వమేతత్ క్షమస్వ,
క్షమించు నాయన. జయ జయ కరుణాబ్ధే అంటే కరుణా సముద్రుడివి కదా నువ్వు. శ్రీ మహాదేవ శంభో. స్వామివారికి ఉన్న అన్ని నామాలను కూడా మహాదేవ అనంటే ఆయన చాలా సంతోషిస్తాడు. దానికి మళ్ళీ ఇంకొక విశేషం ఏం పెట్టారు, శంభో శ్రీ మహాదేవ శంభో అని శంకరుని స్తుతిస్తే ఆయన మనము చేసిన పాపాలన్నింటినీ కూడా క్షమిస్తాడు. ఇది మానసికంగా చేయవలసినటువంటి పూజగా శంకరాచార్యుల వారు శివమానస పూజగా మనకు ప్రసాదించారు. ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారికి 64 ఉపచారములతోటి జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల వారు చేసిన మానసిక పూజను ఇప్పుడు మనం కూడా చేద్దాము. ముందుగా ఉషోదయ కాల సేవ. ఉషసిమాగధ మంగళ గాయనైః ఝటితి జాగృహి 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 అతికృపార్ద్రకటాక్ష నిరీక్షణైః జగదిదం జగదంబ సుఖీ కురు. అమ్మవారిని బ్రాహ్మీ ముహూర్తంలో ఉషోదయ వేళలో దివ్యమైన మంగళ గానములతో వందిమా గదులు నిద్రలేపుతున్నారు. ఉదయాన్నే నిద్రలేచేటప్పుడు మనకు శుభకరమైనటువంటి ధ్వనులు, శుభకరమైనటువంటి మాటలతోటి నిద్ర లేవాలి అని శాస్త్రములు చెబుతున్నాయి. కనుక ఈ జగత్తు మొత్తాన్ని ఏలుతున్నటువంటి మహాతల్లివి నీవే అని మా అందరికీ కూడా నీవు మేల్కొని ఈ జగత్తుని పాలించి అందరికీ సర్వ సుఖములు ప్రసాదించు తల్లి. మంటపం పైకి నిన్ను ఆహ్వానిస్తున్నాము. కనకమయ వితర్ది శోభమానం దిశి దిశి పూర్ణ సువర్ణ కుంభయుక్తం మణిమయ మంటప మధ్యమేహి మాతః మయి కృపయాసు సమర్చనం గ్రహీతుం. సువర్ణ పూర్ణ కుంభములు ఉంచిన మణిమయ శోభలతో అన్ని దిక్కులు ప్రజ్వరిల్లుతున్న మంటపం పైకి నిన్ను ఆహ్వానిస్తున్నాము. అందులో నీ కోసము బంగారు వేదిక సిద్ధమై నీ అర్చన కోసం వేచి ఉంది. మాపై కృపతో ఈ అర్చన మంటపంలోనికి ప్రవేశించు తల్లి. ఇప్పుడు 3వ ఉపచారమును స్వర్ణ కుంభ జల సమర్పణతో చేయబోతున్నాము. కనక కలశ శోభమాన శీర్షం జలధరలంబి సముల్లస పతాకం భగవతి తవ సంనివాస హేతోః మణిమయ మందిరమేతదర్పయామి. బంగారు కలశంలో శుద్ధోదకమున నింపి నీ కొరకై సమర్పిస్తున్నాము తల్లి. నీవు ఉండడానికి మణిమయమైన సంనివాసము సిద్ధంగా ఉంది. దయతో ఆ నివాసములో ఈ దివ్య జలములను స్వీకరించు. అమ్మవారికి హంస తూలికల సమర్పణం. తపనీయమయీ సుతూలికా కమనీయా మృదులోత్తరక్షదా నవరత్న విభూషితా మయా శిబికేయం జగదంబతే అర్పితా. తల్లి, నీ సేవ చేసుకొనడానికి అనేక హంసల నుంచి సేకరించిన తూలికలు పరిచిన శుతిమెత్తని పట్టు పరుపులతో నవరత్న విభూషితమైన పల్లకీని సిద్ధపరిచాము. దయతో మా పల్లకీ సేవను స్వీకరించు. అమ్మవారికి పల్లకీ సేవ. రత్న సింహాసనం సమర్పణ. కనకమయ వితర్ది స్థాపితే తూలికాఢ్యే వివిధ కుసుమ కీర్ణే కోటి బాలార్కవర్ణే
భగవతి రమణీయే రత్నసింహాసనేస్మిన్ ఉపవిశ పదయుగ్మం హేమపీఠే నిధాయ. బంగారు వేదికపై రత్న సింహాసనం దగ్గర మృదువైన పట్టుదిళ్లపై బాలభానుడి కిరణాల వలె రంగు రంగులలో ఉండే కుసుమాలు పరిచిన పాదపీఠికను ఉంచినాము. నీ సుకుమార పాదముల నుంచి సుఖముగా ఆసీనము కా తల్లి. ఇప్పుడు ఉల్లోచన సేవ. మణిమౌక్తిక నిర్మితం మహాంతం కనకస్తంభ చతుష్టయేన యుక్తం కమనీయతమం భవాని తుభ్యం నవముల్లోచమహం సమర్పయామి. సాధారణంగా ఏ పందిరి వేసినా సరే ఆ పందిరి తరువాత దానికి పలుచని వస్త్రములతోటి ఒక అలంకారము మాదిరిగా ఆ పందిరి మొత్తానికి కూడా కడతారు. దాన్ని ఉల్లోచన సేవ అని అంటారు. ఇలా కట్టడంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే, సాధారణంగా ఈ అనేక పత్రములను సేకరించి ఈ పర్ణశాలలు మాదిరిగాను లేదా మంటపముల మాదిరిగాను కడతారు. లేదా కొన్ని రకములైనటువంటి లోహములను ఉపయోగించి కడతారు. ఈ విధంగా కట్టినటువంటి వాటిల్లో అనేక రకములైనటువంటి క్రిమి, కీటక, పశుపక్ష్యాదులు చేరే అవకాశము ఉన్నది. వాటికి వేటికి కూడా అపకారము జరగకుండా, అమ్మవారి ఉపచారముల్లో భంగము రాకుండా ఉండడానికి ఆ పై భాగమునకు అంటే ఆ మంటపము పై భాగమునకు అమ్మవారు కూర్చుండే ప్రదేశంలోనూ ఈ పలుచని వస్త్రములను కడతారు. ఈ కట్టడం వల్ల ఏ పక్షి ఏ పెట్ట అక్కడ వాలినా కూడా ఏ దోషము క్రింది వారికి సోకకుండా ఉంటుంది. అలాగే చీమలు ఇటువంటివి పైనుంచి పడకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో ఈ పలుచని వస్త్రములను కట్టడమే ఉల్లోచన సేవ. అలాగే మరికొన్ని ఉపచారములు చేసేటప్పుడు, ముఖ్యంగా స్త్రీమూర్తులకు చేసేటప్పుడు కూడా ఈ తెరచాటు అనేటువంటివి కడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి సేవల్లోకే వస్తాయి. మణులు, ముత్యములతోటి నిర్మించిన 4 బంగారు స్తంభములతోటి ఉన్న ఈ మంటపంలో కొత్తలైన ఉల్లోచనం సిద్ధం చేశాము. దయచేసి ఉల్లోచన సేవను స్వీకరించు అని దీని అర్థం. ఇప్పుడు అమ్మవారికి పాద్య సేవ. దూర్వయా సరసియాన్విత విష్ణుకాంతయా చ సహితం కుసుమాఢ్యం పద్మయుగ్మ సదృశే పదయుగ్మే పాద్యమే తదురీకురు మాతః. శుద్ధి చేసిన సరోజలమును, గరిక, విష్ణుక్రాంతాది పుష్పములు కలిపి బంగారు పాత్రలలో తెచ్చిన ఆ దివ్య జలములతో పద్మముల జంట వంటిని పదములు కడుగుతున్నామమ్మా. ఇక అమ్మవారికి అర్ఘ్యం ప్రదానం చేస్తున్నాము. గంధ పుష్ప యవసర్ష పద్దూర్వా సంయుతం తిలకుశాక్షతమిశ్రం హేమ పాత్ర నిహితం సహరత్నైః అర్ఘ్యమేతదురీకుర్వాతః. సుగంధ పుష్పములు, యవలు, దర్భలు, అలాగే గరికెలు, నువ్వులు, ఆవాల నూనెలు, అక్షతలు, కుశ దూర్వ సహితమైన ఈ చల్లని నీటిని అర్ఘ్యం కోసం సమర్పిస్తున్నామమ్మా. ఇక ఆచమనం కోసం జల సమర్పణ. జలజద్యుతినా కరేణ జాతి ఫల తక్కోల లవంగ గంధయుక్తైః అమృతైరమృతౌరివాతి శీతైః భగవత్యాచమనం విధీయతాం. యాజికాయ
లవంగము, ఏలకులు, తేనె వంటి సుగంధ ద్రవ్యములు కలిపిన ఈ చల్లని నీటిని ఆచమనము చేయటం కోసము నీకు సమర్పిస్తున్నామమ్మా. ఇక మధుపర్క నివేదనం. నిహితం కనకస్య సంపుటే పిహితం రత్నపిధానకేన యత్ తదిదం జగదంబర్పితం మధుపర్కం జనని ప్రగృహ్యతాం. అమ్మా జగదంబిక, గగన సీమల నుంచి వచ్చిన నీకు ప్రయాణకాల బడలిక తీరటం కోసం మధుపర్కము అనే తేనె, పాలు, బెల్లం, పెరుగు, కొబ్బరి నీళ్లు ఇత్యాదులు కలిపిన పానీయాన్ని ఇస్తున్నాము. దయతో స్వీకరించి ప్రసన్నురాలవు కాతల్లి. సుగంధ తైల లేపన సమర్పణ. ఏతచ్చంపక తైలమంబ వివిధైః పుష్పైః ముహుర్వాసితం న్యస్తం రత్నమయే సువర్ణ చషకే భృంగైః భ్రమద్భిః వృతం సానందం సురసుందరీభిరభితో హస్తైః ధృతం తే మయా కేశేషు భ్రమరభ్రమేషు సకలేష్వంగేషు చాలిప్యతే. చంపకం, మల్లెలు, దవనం, వివిధ సుగంధ పుష్పాదులు అలాగే పత్రముల నుంచి సేకరించిన దివ్య పరిమళములతోటి తయారైన నూనెలను రత్నములు పొదిగిన బంగారు పాత్రలలో వాటి సువాసనలు పోకుండా భద్రపరిచి సిద్ధం చేశాము. సుందరీమణులైన దేవకాంతలు తమ హస్తాలతో తుమ్మెదల వంటి నీ కురులకు తైల సేవ చేయడానికి ఈ దివ్య పరిమళములు వచ్చేటువంటి తైల సేవను తుమ్మెదల వంటి నీ కురులకు చేయడానికి సిద్ధంగా వారంతా ఉన్నారు తల్లి. దయచేసి వారి సేవను స్వీకరించమ్మా. స్నాన సేవలో నలుగును అమ్మవారికి సమర్పించటము. మాత కుంకుమ పంక నిర్మితమిదం దేహే తవోద్వర్తనం భక్త్యాహం కలయామి హేమరజసా సమ్మిశ్రితం కేసరైః కేశానామలకైః విశదాన్ కస్తూరికోదంచితైః స్నానం తే నవరత్న కుంభసహితైః సంవాసితోష్ణోదకైః. తల్లి, బంగారు కాంతులనిచ్చే కుంకుమ కేసరములతో తయారైన తైలాలు, నలుగుపిండి సిద్ధంగా ఉంది. భక్తితో నీకు శరీర లేపన చేయడానికి దివ్యాప్సరసులు సిద్ధంగా ఉన్నారు. ఉసిరి, కుంకుమ, కస్తూరి, పుష్ప కేసరాదులు, పలు లోహ చూర్ణాలు కలిపిన తైలాలు నీ కురులకు పట్టించి వేడి నీటితో స్నానం చేయించడానికి అప్సరసలు సిద్ధంగా ఉన్నారు. నవరత్న ఖచిత కుంభములతో నీ స్నానము కొరకై ఉష్ణోదకము సిద్ధంగా ఉన్నది. వారు అర్పిస్తున్న ఈ స్నాన సేవ సమయంలోని ఈ నలుగు పిండి సేవను స్వీకరించు తల్లి. అమ్మవారికి పంచామృత స్నాన సమర్పణం. దధిదుగ్ధఘృతై సమాక్షికైః సితయా శర్కరయా సమన్వితైః స్నపయామి తవాహమాదరాత్ జనని త్వాం పునరుష్ణవారిభిః. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె వంటి పంచామృతములతో నిన్ను అభిషేకిస్తున్నారు తల్లి. తిరిగి ఉష్ణోదకముతో నీకు స్నానం చేయిస్తున్నారమ్మా.
ఇప్పుడు గంగాజల స్నానం సమర్పణం. ఏలో క్షీరసువాసితైః సకుసుమైర్గంగాదితీర్థోదకైః మాణిక్యమలమౌక్తికామృతరసైః స్వచ్ఛైః సువర్ణోదకైః మంత్రాన్ వైదికతాంత్రికాన్ పరిపఠన్ సానందమత్యాదరాత్ స్నానం తే పరికల్పయామి జనని స్నేహాత్వమంగీకురు. సుగంధ ద్రవ్యములు, సువాసన పుష్పములు కలిపిన వైదిక మంత్రములతో అభిమంత్రించిన గంగాది దివ్య నదుల జలములను మాణిక్యములు, ముత్యములు పొదిగిన బంగారు కలశములతో సేకరించి తెచ్చి మీ అభిషేకమునకు సిద్ధంగా ఉంచారు. ఈ గంగాజల సమర్పణను స్వీకరించు తల్లి. బాలార్కద్యుతి దాడిమీయ కుసుమ ప్రస్పర్ధి సర్వోత్తమం మాతస్త్వం పరిధేహి దివ్యవసనం భక్త్యా మయా కల్పితం ముక్తాభిగ్రథితం సుఖం సుఖమిదం స్వీకృత్య పీతప్రభం తప్తస్వర్ణ సమాన వర్ణమతులం ప్రావర్ణమంగీకురు. ఉదయకాల సూర్యుని ఎర్రని రంగులో మెరుస్తున్న ఉత్తమమైన వస్త్రము, దానికి తోడుగా దానిమ్మ పుష్ప రంగులోని ఉపవస్త్రానికి ముత్యములు, బంగారు జరీలతో పసుపు వర్ణంలో మెరిసిపోతూ జత అయ్యింది. ఈ ఉపవస్త్రాలను నీకు సమర్పిస్తున్నాము, దయతో స్వీకరించు తల్లి. ఇప్పుడు పాదుకా సమర్పణ. నవరత్నమయే మయార్పితే కమనీయే తపనీయ పాదుకే సవిలాసమిదం పదద్వయం కృపయా దేవి తయోర్నిధీయతాం. నవరత్నములు కూర్చిన విలాసవంతమైన బంగారు పాదుకలు నీ రెండు పాదములకు సమర్పిస్తున్నాము తల్లి. ఇప్పుడు ధూప సమర్పణ. బహుభిరగరు ధూపైః సాదరం ధూపయిత్వా భగవతి తవ కేశాన్ కంకతైర్మార్జయిత్వా సురభిరభిరవిందైశ్చంపకైశ్చార్చయిత్వా ఝటితి కనకసూత్రైర్జూటయన్వేష్టయామి. నీ కేశములకు, అంకములకు, అందములకు అనేక రకాల అగరు చందన అరవింద సురభి దివ్యగంధ ధూపాలతో సేవిస్తున్నాము. నీ కేశములకు ముడులు వేసి బంగారంతో చేసిన అనేక రకములైన కేశాలంకారములను కూర్చుతున్నారు తల్లి. దివ్యాప్సరసలు చేస్తున్నటువంటి ఈ అలంకారములను స్వీకరించు. ఇప్పుడు కన్నులకు కాటుకలద్దుట అనే సేవ చేద్దాము. సౌవీర్యంజనమిదమంబ చక్షుషోస్తే విన్యస్తం కనక శలాకయామయాయత్ తన్యూనం మలినమపి త్వదక్షి సంగాత్ బ్రహ్మేంద్రాద్యభిలషణీయతామియాయ. నీ కరుణా సముద్రములైన కన్నులకు సౌవీరాంజనమును సమర్పిస్తున్నారు తల్లి. బ్రహ్మ ఇంద్రాదులు కూడా నీ కన్నుల నుంచి వర్షించే కటాక్షం కోసం నిత్యం పరితపిస్తూ ఉంటారు. ఇప్పుడు వివిధ రకములైన దివ్య శిరో ఆభరణాలను సమర్పిస్తున్నారు. మంజీరే పదయోర్నిదాయ రుచిరాం
నిన్యస్య కాంచీం కటౌ ముక్తాహారమురోజయోరనుపమాం నక్షత్రమాలాం గలే కేయూరాణి భుజేషు రత్నవలయశ్రేణీం కరే శుక్రమాత్తాటంకే తవ కర్ణయోర్వినిదధే శీర్షే చ చూడామణిం. ఈ పాదములకు చిరుగజ్జలు, మెడలో ముత్యాల హారములు, నక్షత్రమాలలు, భుజములకు కేయూరాలు, చేతులకు డజన్ల కొద్ది రత్నాల గాజులు, వివిధ ఆభరణాలకు శిరసునకు చూడమని అలంకారములతో శోభిస్తున్నాయమ్మా. మెడలోకి ఆభరణములు ధరింపచేసే సేవ. ధమ్మిల్లే తమ దేవి హేమ కుసుమాన్యాదాయ ఫాలస్థలే ముక్తారాజి విరాజమాన తిలకం నాసాపుటే మౌక్తికం మాతర్మౌక్తికజాలికాం చ కుచయోః సర్వాంగులీషోర్మికాః కటకాం కాంచన కింకిణేర్వినిదధే రత్నావతం సంశ్రుతౌ. ఒప్పుర బంగారు కుసుమములు, నుదుటిన అద్దిన తిలకము పైన ఉన్నటువంటి ఆ పాపిక రెండు పార్శ్వముల నుంచి వచ్చిన బంగారు పుష్ప సూత్రం ముత్యములతో అలంకారమై ఉంది. ముక్కుకు ముత్యాల ముక్కెర, మెడలో ముత్యాల పేరులు, వేళ్లకు రత్నపు టుంగరములు, నడుముకు వడ్డాణం, దాని నుంచి ఊరువుల మీదకు వేళ్లాడుతూ చక్కని చిరుసవ్వడి చేస్తున్నటువంటి బంగారు గొలుసుల పేరులు. వీటినన్నింటినీ అలంకరిస్తున్నారమ్మా నీకు. వీటిని దయతో స్వీకరించు. సుగంధలేపనాదులను సమర్పిస్తున్నటువంటి సేవ. మాత ఫాలతలే తవాతి విమలే కాశ్మీర కస్తూరికా కర్పూరాగరుభిః కరోమి తిలకం దేహేంగరాగం తతః వక్షోజాదిషు యక్షకర్దమరసం సిక్త్వా చ పుష్పద్రవం పాదో చందనలేపనాదిభిరహం సంపూజయామి క్రమాత్. అమ్మవారి నుదుట కాశ్మీర దేశము నుంచి సేకరించినటువంటి కస్తూరిని, దేహములోని అంగములకు వివిధ సుగంధ ద్రవ్యములు చేర్చిన చందనము, కర్పూర అగరు మిశ్రమముల లేపనములు, దివ్య గంధాలను వెదజల్లే పుష్పముల నుంచి సేకరించిన దివ్య పరిమళ ద్రవ్యములు వక్షస్థలమునందును అలంకరిస్తున్నారు. పాదములకు చందనముతో చేసిన వివిధ దివ్య గంధ లేపన సేవను చేస్తున్నారు. ఇప్పుడు అక్షతల పూజ. రత్నాక్షతైస్త్వాం పరిపూజయామి ముక్త్వా ఫలైర్వారుచిరైరవిద్ధైః అఖండితైర్దేవి యవాదిభిర్వా కాశ్మీర పంకాంకిత తండులైర్వా. రత్నాలతో తయారు చేసిన అక్షతలు, యవలు, ముత్యములు, కాశ్మీర కుంకుమ పూల కేసరములు రంగరించిన బియ్యపు గింజలతో నీకు అక్షత పూజను చేస్తున్నారు. అమ్మవారికి చందన సమర్పణ సేవ. జనని చంపక తలైమిదం పురో మృగమదోపయుతం పటవాసకం సురభిగంధమిదం చతుస్సమం సపది సర్వమిదం పరిగృహ్యతాం. మృగమదముల వలన ఏర్పడిన వివిధ రకములైన సుగంధ ద్రవ్యాలైన కస్తూరి, జవాది, భూరోజనం వంటివి
సంపెంగాది పుష్పముల నుంచి సేకరించిన దివ్య పరిమళ నూనెలు కలిపిన చందనమును నీకు సమర్పిస్తున్నారు తల్లి. ఇప్పుడు పాపిట సింధూరాభరణ సేవ. సీమంతే చ భగవతి మయా సాదరం న్యస్తమేతత్ సింధూరం మే హృదయ కమలే హర్షవర్షం తనోతి బాలాదిత్యద్యుతిరివ సదా లోహితా యస్య కాంతైరంతర్ధ్వాంతం హరతి సకలం చేతసా చింతయైవ. రక్తవర్ణ సింధూరమును నీ పాపిటిలో అద్దుతున్నారు తల్లి. ఎర్రని సూర్యకాంతిని పోలిన నీ నుదుటి సింధూరాన్ని చూసిన వారికి అన్ని రకములైనటువంటి చింతలు కూడా హరించుకుపోతాయి. ఏ విధంగా సూర్యుని కిరణములతో చీకటి అంతరించిపోతుందో అదే విధంగా నీ నుదుటనున్నటువంటి ఆ సింధూరపు కాంతి వెలుగులలో అన్ని రకములైన చింతలు నీ భక్తులకు దూరమవుతాయి తల్లి. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలంకారం. మందార కుందకర వీర లవంగ పుష్పై త్వాం దేవి సంతతం అహం పరిపూజయామి. జాతి జపావ కుల చంపక కేతకాది నానా విధాని కుసుమాని చ త్యర్పయామి. సంపెంగలు, మందారాలు, ఎర్ర కలువలు, ఎర్ర గన్నేరు, పచ్చగన్నేరు, పొన్న పొగడ పుష్పాలను సేకరించి నిన్ను వివిధ రకములైనటువంటి పుష్పములతో అలంకరిస్తున్నారు తల్లి. ఇప్పుడు పుష్పమాలల సమర్పణ సేవను చేద్దాము. మాలతీవకుల హేమ పుష్పికా కాంచనారకర వీరకైతకై కర్ణికారగిరి కర్ణికాదిభిః పూజయామి జగదంబతే వపుః. జాజి, మల్లిక, సంపెంగ, మొగలి, మాలతి వంటి వివిధ రకములైన పరిమళ పుష్పములతో నీకు మాలలు సమర్పించి పుష్పార్చన చేస్తున్నారు తల్లి. ఇప్పుడు అమ్మవారికి పుష్ప పూజ. పారిజాత శతపత్ర పాటలైః మల్లికా వకుల చంపకాదిభిః అంబుజైస్సు కుసుమైశ్చ సాదరం పూజయామి జగదంబతే వపుః. పారిజాతములు, తామరలు, పాటలి పుష్పములు వంటి పుష్పములు సేకరించి నీకు పూలతోటి పూజ చేస్తున్నారు తల్లి. ఇప్పుడు అమ్మవారికి ధూప సమర్పణ. లాక్షాసం మిలితై స్థితాభ్రసహితై శ్రీవాస సమ్మిశ్రితై కర్పూరాకలితై శిరైర్మధుయుతైర్గోసర్పిషాలోలితై శ్రీఖండాగరు గుగ్గుల ప్రభృతిభిర్నానా విధైర్వస్తుభిః ధూపం తే పరికల్పయామి జనని స్నేహాత్వమంగీకురు. లత్తుక, కర్పూరము, చందనము, అగరు, సాంబ్రాణి, గుగ్గిలము ఇటువంటి నానావిధ సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి ధూపమును నీకు సమర్పిస్తున్నారు తల్లి. దయతో స్వీకరించు. ఇప్పుడు అమ్మవారికి నీరాజన సేవ. రత్నాలంకృత హేమ పాత్ర నిహితైర్గో సర్పిషాలోడితైః దీపైర్దీర్ఘతరాంధకార భిదురైర్బాలార్క కోటి ప్రభైః ఆతామ్రజ్వలదుజ్వల ప్రవిలసద్రత్న ప్రదీపైస్తథా మాతస్త్వామహమాదరాదనుదినం నీరాజయామ్యుచ్చకైః. రత్నములు పొదిగిన బంగారు పళ్ళెంలో సుదీర్ఘమైన అంధకారంను పోగొట్టే
కోటి సూర్యుల కాంతిని ప్రసరించే దివ్యమైన రత్నాల నుంచి వచ్చేటువంటి కాంతులతో ప్రజ్వరిల్లుతున్నటువంటి దివ్యమైనటువంటి నీరాజనాన్ని నీకు సమర్పిస్తున్నాము. మా దివ్య నీరాజన సేవను ఆదరంతో స్వీకరించు తల్లి. అమ్మవారికి నైవేద్య సేవలో చోష్యలేఖ్యాది నైవేద్య సేవను చేద్దాము. మాతస్త్వాం దదిదుగ్ధపాయసమహాశాల్యన్న సంతానికాః సూపాపూపసితాఘృతైః సవటకైః సక్షౌద్రరంభాఫలైః ఏలాచీరకహింగునాగరనిశాకుస్తుంభరీ సంస్కృతైః శాకైః సాకమహం సుధాధికరసైః సంతర్పయామ్యర్చయన్. పాలు, పెరుగు, నెయ్యి, పెసరపప్పు వేసిన పాయసం, అప్పాలు, మీగడ, తేనె, మధుర పదార్థాలను నీకు సమర్పిస్తున్నామమ్మా. వీటిల్లో యాలకులు, జీలకర్ర, ఇంగువాదులు ఏ పదార్థాలకు రుచిని ఇస్తాయో ఆయా పదార్థాలు ఆయా తిరుబండారముల్లో వేయడం జరిగింది. అలాగే అనేక రకములైన శాఖ పాకములతో వీటిల్ని తయారు చేశారు. అమృతమయమైనటువంటి వాటిల్ని స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయి తల్లి. ఇప్పుడు అమ్మవారికి భోక్ష్య భక్ష్యాది నైవేద్య అమ్మవారికి భోక్ష్య భక్ష్యాది నైవేద్య సమర్పణ. సాపూపసూపదధిదుగ్ధసితాఘృతాని సుస్వాదు భక్త పరమాన్న పురస్సరాణి చాకోల్లసన్మరిచి జీరకబాహ్నికాని భక్ష్యాణి భుంక్ష్వ జగదంబ మయార్పితాని. పప్పు, అప్పాలు, పెరుగు, నెయ్యి వేసిన వివిధ పరవాన్నాలు, జీలకర్రాదులు వేసిన కూరలతో తయారు చేసిన దివ్యమైన వివిధ వంటకాలు భక్ష్యాలుగా జగదంబికకు సమర్పిస్తున్నాము. ఇప్పుడు అమ్మవారికి పానీయ నైవేద్య సేవ చేద్దాము. క్షీరమేతదిదం ఉత్తమోత్తమం ప్రాజ్యమాజ్యమిదముజ్వలం మధు మాతరేతదమృతోపమం పయః సంభ్రమేణ పరిపీయతాం ముహుః. ఉత్తమోత్తమమైన చిక్కని పాలు, తేనెలు కలిపిన అమృతమయమైన పానకాలు పానీయ సేవగా సమర్పిస్తున్నాను. దీనితో పంచభక్ష్య నైవేద్యములు చేశాము. ఇక అమ్మవారికి నైవేద్యానంతర ప్రక్షాళన జల సమర్పణ చేద్దాము. ఉష్ణోదకైః పాణియుగం ముఖం చ ప్రక్షాళ్య మాతః కలధౌత పాత్రే కర్పూరమిశ్రేణ సకుంకుమేన హస్తౌ సముద్వర్తయ చందనేన. ముఖము, చేతులు ప్రక్షాళన చేసుకొనడానికి గోరువెచ్చని నీటిలో కర్పూరము, కుంకుమ కేసరాలు, చందనము ఇత్యాదులు వేసి అమ్మవారికి సమర్పిద్దాము. ఇప్పుడు అమ్మవారికి పెయ్య జల సమర్పణ చేద్దాము. అతిశీతముశీలవాసితం పనీయే కలశే నివేశితం పటపూతమిదం జితామృతం
శుచి గంగా జలమంబ పీయతాం. చల్లని హిమజల గంగను నీ సేవకై శుచిగా సేకరించి త్రాగటానికి తెచ్చాము, దయతో స్వీకరించు తల్లి. ఇప్పుడు అమ్మవారికి మధుర ఫల సమర్పణ చేద్దాము. జంబవామ్రంభా ఫల సంయుతాని ద్రాక్ష ఫల క్షౌద్ర సమన్వితాని సనారికేలాని సదాడిమాని ఫలాని తే దేవి సమర్పయామి. అమ్మవారికి బత్తాయిలు, మామిడి, అరటి, ద్రాక్ష, కొబ్బరి, దానిమ్మ వంటి వివిధ రకములైనటువంటి మధుర ఫలమును సమర్పిస్తున్నాము, దయతో వాటిని స్వీకరించమని జగదంబను ప్రార్థిద్దాము. ఇప్పుడు బీజ ఫల సమర్పణ అంటే ఏ పళ్లలో అయితే గింజలు ఉంటాయో వాటిని సమర్పిస్తున్నాము. ఊష్మాండకోశాతకి సంయుతాని జంబీరనారంగ సమన్వితాని సబీజ పురాణి సమాదరాణి ఫలాని తే దేవి సమర్పయామి. గుమ్మడి, జామ, నారింజ, నిమ్మ, రేగు మొదలైన ఫలాలు గింజలతో ఉంటాయి. వాటిని అమ్మవారికి నైవేద్యంగా ఇస్తున్నాము. ఇప్పుడు ఫల సమర్పణ తరువాత తాంబూల సేవను చేద్దాము. కర్పూరేణ యుతైర్లవంగ సహితైస్తత్కోల చూర్ణాన్వితైః సుస్వాదుక్రముకైః సగౌరఖదిరైః సుస్నిగ్ధజాతీఫలైః మాతః కైతకపాత్రపాండు రుచిభిస్తాంబూలవల్లీదలైః ఆనందం ముఖమండనార్థమతులం తాంబూలమంగీకురు. అమ్మ, తినదగిన పచ్చ కర్పూరము, వివిధ స్వర్ణ రజతాది లోహముల భస్మములు, చూర్ణములు, పోకలు, కుంకుమ పువ్వు సహా నీకు తాంబూలంగా నోటి సువాసనలు అందించటం కోసము భక్తితో సమర్పిస్తున్నాము. ఈ తాంబూల సేవను దయతో స్వీకరించు తల్లి. సుగంధ ద్రవ్య తాంబూల సమర్పణ. ఏలాలవంగాది సమన్వితాని తక్కోల కర్పూర విమిశ్రితాని తాంబూలవల్లీదళ సంయుతాని భోగాని తే దేవి సమర్పయామి. ఇంతకు ముందు వివిధ లోహ సంబంధాది తాంబూలము సమర్పించాము. ఇప్పుడు సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి తాంబూలముతో నోరు సువాసన రావడానికి వీలుగా తాంబూలము సమర్పిద్దాము. లవంగములు, కాచు, జాజి, జాపత్రి, ఏలకులు, తక్కోలము ఇత్యాదులతో కూడినటువంటి కమలపాకులు చుట్టి తమకు ఇస్తున్నాము తల్లి. వీటిని దయతో స్వీకరించు. ఇప్పుడు తాంబూల ప్రక్షాళన సేవను చేద్దాము. తాంబూల నిర్జిత సుతప్త సువర్ణవర్ణం స్వర్ణాక్తపూగ ఫలమౌక్తిక చూర్ణయుక్తం సౌవర్ణ పాత్ర నిహితం ఖదిరేన్వసార్ధం తాంబూలమంబవదనాంబురుహే గృహాణ. అమ్మవారు వివిధ దివ్య పదార్థములతోటి తయారు చేసిన తాంబూలము నమిలి మనకు ప్రసాదముగా ఆ శేషమును ఇవ్వడానికి వీలుగా సువర్ణ పాత్రలను అమ్మవారికి
సమర్పిస్తున్నాము. దానిని ప్రసాదముగా స్వీకరించటానికి భక్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అమ్మవారికి హారతిని ఇస్తున్నారు. మహతి కనక పాత్రే స్థాపయిత్వా విశాలాన్ డమరు సదృశ రూపాన్ బద్ధ గోధూమదీపాన్ బహుఘృతమథతే శూన్యస్య దీపాన్ ప్రకృష్టాన్ భువన జనని కుర్వే నిత్యమారార్తికం తే. డమరుకలు, శంఖనాదములు, భేరి, ఘంటారావాది ఘోషల మధ్య బంగారు పాత్రలలో గోధూమ ఘృత దీపములు వెలిగించి హారతులను ఇస్తున్నారు. హారతిని చూపిస్తున్నటువంటి సేవ. సవినయమథ దత్వా జానుయుగ్మం ధరణ్యాం సపది శిరసి ధృత్వా పాత్రమారార్తికస్య ముఖకమల సమీపే తేంబసార్థం త్రివారం భ్రమయతి మయి భూయాత్తే కృపార్ద్రః కటాక్షః. వినయముగా నీ ఆపాద మస్తకమును ఈ హారతితో భక్తులకు చూపిస్తున్నామమ్మా. నీ ముఖ కమలాన్ని భక్తులు చూడడానికి 3 సార్లు ఈ హారతిని త్రిప్పుతున్నాము. దయతోటి భక్తులను అనుగ్రహించు, నీ దివ్యమంగళ స్వరూపమును చూపించు తల్లి. ఇప్పుడు అమ్మవారికి దక్షిణ సమర్పణ. అథ బహుమణి మిశ్రైర్మౌక్తికైస్త్వాం వికీర్య త్రిభువన కమనీయైః పూజయిత్వా చ వస్త్రైః మిలిత వివిధ ముక్తాం దివ్యమాణిక్యయుక్తాం జనని కనకవృష్టిం దక్షిణాం తర్పయామి. మణులు, ముత్యములు, మాణిక్యములు, వస్త్రములతో పాటుగా దక్షిణగా కనకాభిషేకం సమర్పిస్తున్నాము తల్లి. దయతో స్వీకరించు మాత. అమ్మవారికి ఛత్రము సేవగా సమర్పిస్తున్నాము. మాతః కాంచన దండమండితమిదం పూర్ణేందు బింబ ప్రభం నానారత్న విశోభిహేమ కలశం లోకత్రయాహ్లాదకం భాస్వన్మౌక్తికజాలికా పరివృతం ప్రీత్యాత్మహస్తే ధృతం ఛత్రం తే పరికల్పయామి శిరసి త్వష్ట్రా స్వయం నిర్మితం. పూర్ణచంద్ర బింబంలా గుండ్రంగా ఉండి ముత్యములు చుట్టబడిన ఛత్రమును ముల్లోకములు చూసి ఆహ్లాదం పొందే విధంగా ఒక బంగారు కర్రకు శరత్ పౌర్ణిమ పూర్ణచంద్రుడి వంటి ఛత్రాన్ని నీకు సమర్పిస్తున్నాము. దీనికి ముత్యాల దండలు వేళ్లాడుతూ వెలుగొందుతున్నాయి. దీన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకుని తమ శిరస్సుపై ఉంచుతున్నాము తల్లి. ఈ ఛత్ర సేవను స్వీకరించు మాత. ఇప్పుడు అమ్మవారికి చామర సేవను చేద్దాము. శరదిందు మరీచి గౌరవర్ణైర్మణి ముక్తా విలసత్సువర్ణదండైః జగదంబ విచిత్ర చామరైస్త్వా మహమానంద భరేణ బీజయామి. శరత్తులోని చంద్రుడు పోలిన ముత్యములు అల్లిన బంగారు దండమునకు ఉన్న తెల్లని విచిత్ర చామరముతో నీకు చామర సేవలు చేస్తున్నాము. ఆ చల్లని గాలులు నీకు మహదానం కలిగించాలని కోరుకుంటున్నాము తల్లి. ఇప్పుడు అమ్మవారికి దర్పణ సేవను చేయబోతున్నాము.
మార్తాండ మండల నిభో జగదంబయోయం భక్త్యా మయా మణిమయో ముకురోర్పితస్తే పూర్ణేందు బింబరుచిరం వదనం స్వకీయమస్మిన్ విలోకయ విలోల విలోచనే త్వం. మధ్యాహ్న మార్తాండుని ఆకాశమండలంలో సంపూర్ణ చంద్రబింబంలా వెలుగొందుతున్న నీ వదనం నీవు చూసుకుంటకు మణిమయ దర్పణమును నీ ముందు ఉంచుతున్నామమ్మా అని దర్పణ సేవను అమ్మవారికి చేద్దాము. ఇప్పుడు అమ్మవారికి నీరాజనం సేవను చేద్దాము. ఇంద్రాదయో నతి నతైర్మకుట ప్రదీపైర్నీరాజయంతి సతతం తవ పాదపీఠం. తస్మాదహం తవ సమస్త శరీరమేతన్నైరాజయామి జగదంబ సహస్రదీపై. ఇంద్రాది దేవతలు సహితం తల వంచి నీ పాదాలకు మొక్కుచుండగా వారి తలలపై ఉన్న కిరీటాల్లోని దివ్య మణుల కాంతులు నీ పాదాలపై పడి దివ్యంగా వెలుగొందుతున్నాయి. అటువంటి పాదముల నుంచి నీ మేను మొత్తానికి 1000 దీపాలతో నీరాజనాన్ని సమర్పిస్తున్నాము తల్లి. ఇప్పుడు అమ్మవారికి అశ్వసేవ. ప్రియగతిరతి తురంగో రత్న కళ్యాణయుక్త కనకమయ విభూష స్నిగ్ధ గంభీర ఘోష భగవతి కలితోయం వాహనార్థం మయాతే పురగశత సమీతో వాయువేగస్తురంగః. ఇష్టమైన మార్గంలో వాయువేగంతో ప్రయాణించాలనే కోరికలున్న గుర్రాలకు బంగారు ఆభరణాలు రత్నాలు కూర్చిన జీనులు కళ్ళాలు కట్టి పదఘట్టనలు మనోహరంగా వినిపించేలా పరిగెత్తే మందగుర్రములు నీ సేవకై సమర్పిస్తున్నాము తల్లి. దయతో ఈ అశ్వసేవను స్వీకరించు మాత. ఇప్పుడు అమ్మవారికి గజ సేవను చేద్దాము. మధుకర వృత కుంభన్యస్త సింధూర రేణు కనక కలిత ఘంటా కింకిణీ శోభికంఠ శ్రవణ యుగల చంచమరో మేఘతుల్యో జననీ తవ ముదేశ్యాన్మత్తమాతంగయేషః. కుంభస్థలాలపై బంగారు గంటలు మువ్వలు పలు ఆభరణాలు అలంకరించగా అవన్నీ చెవులకు ఇంపైన ధ్వనులు చేస్తుండగా చంచలమైన చెవులు చేటలుగా అందంగా కదులుతూ మేఘజనిత ఘీంకారములు చేస్తున్నటువంటి ఏనుగులను మద గజ గమనంతో నీ సేవ కోసం వేచి ఉన్నాయి. వాటి సేవను స్వీకరించు తల్లి అని అమ్మవారికి ఆ గజ సేవను సమర్పిద్దాము. ఇప్పుడు అమ్మవారికి రథ సమర్పణ చేద్దాము. ధృత తరుతురగైర్విరాజమానం మణిమయ చక్ర చతుష్టయేన యుక్తం కనకమయమముం వితానవంతం భగవతి తేహి రథం సమర్పయామి. రథాలకు వేగంగా వెళ్ళడం ముఖ్య లక్షణం. వాటికి మూలం సరైన గుర్రములు కనుక అటువంటి గుర్రాల్లో రాజులైన వాటిని తెచ్చి కూర్చిన మణిమయ చక్రాలు 4 ఉన్న బంగారు రథాన్ని నీకు సమర్పిస్తున్నాను తల్లి. ఈ రథ సేవను స్వీకరించు తల్లి. చతురంగ సైన్య వినమ్ర సేవను స్వీకరించమని ప్రార్థిద్దాము.
హయ గజ రథ పత్తి శోభమానం దిశి దిశి దుందుభిమేఘనాదయుక్తం అతి బహు చతురంగ సైన్యమేతద్భగవతి భక్తి భరేణ ఏర్పయామి. గజ సైన్య, అశ్వ సైన్య, రథ సైన్య, పదాతి సైన్యాల జయ జయ ధ్వానాలు దశ దిశలు పిక్కుటిల్లుతుండగా చతురంగ సైన్య భక్తిపూర్వక సేవను నీకు సమర్పిస్తున్నాము, దయతో స్వీకరించు తల్లి. అమ్మవారికి దృఢమైన దుర్గ సేవను చేయబోతున్నాము. పరిఘీకృత సప్తసాగరం బహు సంపత్సహితం మయాంబతే విపులం ప్రబలం ధరణీతలాభిధం దృఢదుర్గం నిఖిలం సమర్పయామి. కోట తలుపులకు వేసే పరిఘలే సప్త సముద్రాలుగా చేసి వాటి మధ్యలో అనేక రకాల సంపదలు ఉన్న భూమి మీద మహాబలిష్టమైనటువంటి కోటను కట్టి నీ నివాసమునకై సమర్పిస్తున్నాము, దయతో ఈ దుర్గ సేవను స్వీకరించు తల్లి, ఈ కోటను స్వీకరించు తల్లి. వింజామర సేవ శతపత్రయుతై స్వభావశీతై అతిసౌరభ్యయుతై పరాగపీతై భ్రమరీ ముఖరీకృతైరనంతై యజనైస్త్వాం జగదంబ విజయామి. పుష్పాల పరాగాలు ఇంకిపోయిన సహజంగా శీతలంగా ఉండే వందలాది పత్రాలతో మహాసుందరంగా తయారు చేసిన వింజామరలు అనే అతిపెద్ద విసనికర్రలతో భ్రమరాదులను దూరం చేస్తూ వింజామర సేవను చేస్తున్నాము. ఇప్పుడు అమ్మవారికి రంగస్థల సేవను చేద్దాము. భ్రమర లులితలోల కుంతలాలి విగలిత మాల్య వికీర్ణ రంగ భూమి ఇయమతి రుచిరా నటీ నటంతి తవ హృదయే ముదమాతనోతు మాతః. రంగభూమిలో హృదయానికి ఆనందం కలిగే విధంగా నటించగలిగిన నటీనటుల సేవను నీకు వినోదం కోసం సమర్పిస్తున్నాము తల్లి. నటనా సేవను ఇప్పుడు అమ్మవారికి సమర్పిద్దాము. ముఖ నయన విలాసలోలవేణి విలసిత నిర్జితలోల భృంగమాలా యువజన సుఖకారి చారులీలా భగవతి తే పురతో నటంతి బాలా. ముఖంతోటి, కన్నులతోటి, విలాసములతోటి, గడతోటి, ధరించిన మాలలతోటి నటించగల నటులు నీ సేవకై వచ్చినారు. వారి నట సేవను స్వీకరించు తల్లి. ఇప్పుడు అమ్మవారికి నాట్య సేవను సమర్పిద్దాము. భ్రమదలికుల తుల్యాలోల ధమ్మిల్ల భారా స్మిత ముఖ కమలోద్యదివ్యలావణ్యపురా అనుపమిత సువేష వారయోష నటంతి పరభృత కలకంఠ్యో దేవి దైన్యం ధునోతు. అందమైన చిరునవ్వే భూషణములుగా, కమలముల వంటి ముఖములు కలిగిన దివ్య లావణ్యమైన ఆకృతులు కలిగిన పుష్పాలపై నాట్యం చేసే తుమ్మెదల్ల అప్సరసలు అనుపమానమైన అతి సుందరమైన అలంకారాలతో నీకు నాట్య వినోదం కలిగించడానికి వచ్చారు. వారి సేవను
స్వీకరించు మాత. ఇప్పుడు అమ్మవారికి వివిధ వాద్య ఘోష సేవను చేద్దాము. డమరుడిండి మయఝర ఝల్లరి మృదుర వజ్ర గడద్రగడాదయ ఝటితి ఝాంకృత ఝాంకృత ఝాంకృతైః బహుదయం హృదయం సుఖయంతు తే. డమరుకాలు, మృదంగాలు లయ ప్రధానమైన విన్యాసాలతో నీకు వాద్య ఘోష సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి వివిధ వాద్య ఘోష సేవను దయతో స్వీకరించు మాత. విపంచేషు సప్తస్వరాన్వాదయంత్యస్తవ ద్వారి గాయంతి గంధర్వ కన్యాః క్షణం సావధానేన చిత్తేన మాతః సమాకర్ణయ త్వం మయా ప్రార్థితాసి. సప్తస్వరాలు మేళవించి వాద్యములతో ఈ దివ్య స్తవాలు కీర్తించడానికి దివ్య గంధర్వ కన్యకామణులు వచ్చారు. ఒక్క క్షణం వారి దివ్య మాధురి ఆలాపనలు నీ చెవులకు ఇంపుగా సొకగా వీణుల విందుగా వినుతల్లి. ఇప్పుడు అమ్మవారికి నర్తన సేవ. అభినయ కమనీయైర్నర్తనైర్నర్తకీనాం క్షణమపి రమయిత్వా చేత ఏతత్త్వదీయం స్వయమహమతి చిత్తైర్నృత్తవాదిత్రగీతైః భగవతి భవదీయం మానసం రంజయామి. కమనీయమైన అభినయంతో నర్తనము చేయగలిగిన నర్తకీ నర్తకులు క్షణంలో హృదయాన్ని ఆకర్షించగల చాతుర్యం కలిగిన వారు. వారు నృత్య వాద్య గీతాదులతో నీకు మనోల్లాసం కలిగించేందుకు సంసిద్ధులై ఉన్నారు. వారి నర్తన సేవను స్వీకరించు తల్లి. ఇప్పుడు గుణగాన స్తవన సేవను స్వీకరించు తల్లి. తమ దేవి గుణాను వర్ణనే చతురానో చతురాననాదయః హరిహైక ముఖేషు జంతుషు స్తవనం కస్తవ కర్తుమేశ్వరః. 4 ముఖముల బ్రహ్మమాదిరిగా అమ్మవారి గుణగానము చేయడానికి సిద్ధంగా ఉన్నాము తల్లి. దయచేసి స్తోత్ర సేవను స్వీకరించమ్మ. ఇప్పుడు అమ్మవారికి ప్రదక్షిణ. పదే పదే యత్పరిపూజకేభ్యః సవ్యాశ్వమేధాది ఫలం దదాతి తత్సర్వ పాపక్షయ హేతుభూతం ప్రదక్షిణం తే హరితః కరోమి. పదే పదే నీకు పరిపూజలు చేసి అశ్వమేధాది ఫలములు పొంది అన్ని పాపక్షయాలు పొందడానికి నీకు ప్రదక్షిణ చేస్తున్నాము. దయచేసి స్వీకరించు. ఇప్పుడు అమ్మవారి పాదములకు నమస్కారము చేద్దాము. రక్తోత్మలారక్త లతా ప్రభాభ్యాం ఘయోర్ధ్వరేఖా కులిశాంకితాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో భవానీ పద పంకజాభ్యాం. ఎర్రని కమలాల వంటి దివ్య తేజస్సుతో ఉన్న నీ పద పంకజములకు తుమ్మెదల వలె పదే పదే పరిభ్రమిస్తూ నమస్కరిస్తున్నాము. మా నమస్కారములు దయతో స్వీకరించు తల్లి. ఇప్పుడు అమ్మవారికి రత్న పుష్పాంజలి సేవను చేద్దాము. చరణ నలిన యుగ్మం పంకజైః పూజయిత్వా కనక కమలమాలాం కంఠదేశే
సమర్పయిత్వా శిరసి వినిహితోయం రత్న పుష్పాంజలిస్తే హృదయ కమల మధ్యే దేవి హర్షం తనోతు. అమ్మా, నీ చరణ పద్మాలకు పూజలు చేసి బంగారు కమలాల మాలలు నీ కంఠానికి అర్పించి శిరస్సుపై ఉంచడానికి రత్న పుష్పాంజలిని మంత్రపుష్పంగా సమర్పించి నా హృదయ కమల మధ్యంలో మహానందంతో విలసిల్లవమ్మా. ఇప్పుడు అమ్మవారికి పునః ధూప సేవ చేద్దాము. అథ మణిమయంచకాభిరామే కనకమయ విధాన రాజమానే ప్రసరదగరు ధూప ధూపితస్మిన్ భగవతి భవనేస్తు తే నివాసః. బంగారు పాత్రల్లో అగరు ధూపాదులు మరలా నీ నివాసం మొత్తం సోకే విధంగా ధూప సేవను చేస్తున్నాము, దయతో స్వీకరించు. ఇప్పుడు అమ్మవారి అభయములు కోరుతూ ప్రార్థన చేద్దాము. ఏ తస్మిన్ మణి ఖచితే సువర్ణ పీఠే త్రైలోక్యాభయవరదౌ నిధాయ హస్తౌ విస్తీర్ణే మృదులతరోత్తరచ్ఛదే అస్మిన్ పర్యంకే కనకమయే నిషీదమాతః. మణులు పొదిగిన సువర్ణ పీఠంపై కూర్చుని నీ వరద హస్తంతో నిఖిల జగత్తుకు అభయమును ప్రసాదించు తల్లి. ఇప్పుడు అమ్మ పాద పారాణి సేవను చేద్దాము. తవ దేవి సరోజ చిహ్నయోః పదయోర్నిర్జిత పద్మరాగయోః అతిరక్తతరైరలక్తకైః పునరుక్తాం రచయామి రక్తతాం. నీ మృదు పద్మరాగ పాదాలకు లత్తుకులతో పారాణిని మరలా సవరిస్తున్నాము తల్లి. ఇప్పుడు అమ్మవారి ముఖ ప్రక్షాళన సేవ చేద్దాము. అథ మాతరుషీరవాసితం నిజతాంబూలరసేన రంజితం తపనీయమయేహి పట్టకే ముఖగండూచజలం విధీయతాం. ఇంతకు ముందు ఇచ్చిన తాంబూలంతో ఎర్రబారిన నోటిని శుభ్రం చేసుకోవడానికి దివ్య జలములు నీకు ఇస్తున్నాము, దయతో స్వీకరించు తల్లి. ఇప్పుడు అమ్మవారికి హంసతూలికా సేవను చేద్దాము. క్షణమథ జగదంబ మంచకేస్మిన్ మృదుతల తూలికయా విరాజమానే అతిరహసి ముదా శివేన సార్ధం సుఖశయనం కురు తత్ర మాం స్మరంతి. పరమేశ్వరుని సార్ధ భాగమైన నీవు సుఖంగా శయనించడానికి మెత్తని హంసతూలికా తల్పములు సిద్ధం చేసి సమర్పిస్తున్నాము, దయచేసి విశ్రమించు మాత. ఇప్పుడు అమ్మవారి సర్వశోభ దర్శనం చేద్దాము. ముక్తా కుందేందు గౌరాం మణిమయకుటాం రత్నతాటంకయుక్తామక్షస్రక్ పుష్పహస్తామభయవరకరాం చంద్రచూడాం త్రినేత్రాం నానాలంకారయుక్తాం సురమకుటమణిద్యోతిత స్వర్ణపీఠాం సానందాం సుప్రసన్నాం త్రిభువన జననీం చేతసా చింతయామి. రకరకాల రంగుల్లో మణులతో ముత్యములతో శోభిల్లుతున్న కిరీటంతో రత్న తాటంకముల చెవులతో జపమాల
పుష్పములు కలిగి అభయముద్ర దాల్చిన చేతులతో చంద్రుని శిరముపై అలంకరించుకొని 3 కన్నులతో నానా అలంకారములు కలిగి బంగారు పీఠంపై ఆనందంగా సుప్రసన్న వదనంతో ఉన్న త్రిభువన జననీ నిన్ను చిత్తంలో దర్శిస్తున్నామమ్మా. ఏషా భక్త్యా తవ విరచిత మయా దేవి పూజా స్వీకృత్యైనాం సపది సకలాన్ మే పరాధాన్ క్షమస్వ. న్యూనం యత్తవ కరుణయా పూర్ణతామేతు సద్యః సానందం మే హృదయ కమలే తేస్తు నిత్యం నివాసః. భక్తితో శంకరాచార్యుల వారు రచించిన ఈ పూజా స్తోత్రాన్ని స్వీకరించి నా సకల అపరాధాలను క్షమించు తల్లి. ఏమైనా లోపాలు కలిగితే నాపై కరుణతో తక్షణమే సంపూర్తిగా చేసినట్టు భావించు. నా హృదయ కమలంలో ఆనందంగా నిత్యము నివసించు తల్లి. పూజా ఫలము. పూజామిమాం యః పఠతి ప్రభాతే మధ్యాహ్నకాలే యది వా ప్రదోషే ధర్మార్థ కామాన్ పురుషోభ్యుపైతి దేహావసానే శివభావమేతి. దీన్ని ఉదయకాలంలో, మధ్యాహ్న కాలంలో, ప్రదోష సమయంలో ఎవరైతే పఠిస్తారో వారు ధర్మ అర్థ కామాలను సాధించగలుగుతారు. శరీర త్యాగం తరువాత ఆ అమ్మవారిని చేరుతారు. పూజామిమాం పఠేన్ నిత్యం పూజాం కర్తుమునీశ్వరః పూజా ఫలమవాప్నోతి వాంఛితార్థం చ విందతి. ఈశ్వరులు కూడా దీన్ని పఠిస్తారు. సర్వ వాంఛితార్థాలను ఇది తీరుస్తుంది. ప్రత్యహం భక్తి సంయుక్తో యః పూజనమిదం పఠేత్ వాగ్వాదిన్యా ప్రసాదేన వత్సరాత్సక విర్భవేత్. దీన్ని పూజ చేస్తూ పఠించిన వారు అమ్మవారి అనుగ్రహంతో మహాకవులు అవుతారు. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్యస్య శ్రీమత్ శంకర భగవతః కృతౌ దేవి చతుషష్ట్యుపచార మానసిక పూజా స్తోత్రం సంపూర్ణం. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.